హలో ఫ్రెండ్స్, మీ అందరికీ ఇందిరా మూవీ రిలీజ్ అయిందని తెలుసు కదా. సో ఇందిరా మూవీ వచ్చేసి అప్పట్లో మనకి ఇండస్ట్రీ హిట్ అయిందనమాట. 28 CR కలెక్షన్తో, గ్రాస్తో. సో అది ఇప్పుడు గనక క్యాలిక్యులేట్ చేస్తే లైక్ ఎన్ని టికెట్స్, అప్పటి ప్రైస్ ఇప్పటి ప్రైస్ డిఫరెంట్ ఉంటుంది కదా. సో ఆ ప్రైజెస్తో క్యాలిక్యులేట్ చేస్తే దగ్గర దగ్గర 350 CR వచ్చిందంట. మీకు అర్థమైందా? సో అప్పట్లో 2 crores అనేది టికెట్స్ బుక్ అయితే, సో ఇప్పటి టికెట్ రేట్స్తో అది కౌంట్ చేసుకుంటే 350 CR కౌంట్ వచ్చింది అనమాట. అండ్ మన ఇప్పుడు రిలీజ్ అయిన తర్వాత ఫస్ట్ డే కలెక్షన్కి వచ్చేటప్పటికి 3.05 CR అయితే కలెక్ట్ చేసింది మనకి ఈ సినిమా. మరి ఇంకా మనకి లాంగ్ రన్ ఉంది కదా. సో లాంగ్ రన్ అంటే మనకి దగ్గర దగ్గర ఇంకొక 4 days 5 days ఆడేదానికే ఛాన్సెస్ ఉన్నాయి. సో ఇంకా నాకు తెలిసి వస్తూనే ఉంటాయి కలెక్షన్స్. సో లెట్స్ సి. ఇప్పటిదాకా అయితే మనకి మహేష్ బాబు గారి సినిమా మొన్న మురారి రిలీజ్ అయింది కదా. సో ఆ మూవీకి ఉంది 8 CR గ్రాస్ ఉందన్నమాట. సో అదే హైయెస్ట్ ఉంది ఇప్పుడు మనకి రిలీజెస్ లో. సో ఇప్పుడు మనకి చిరంజీవి గారి సినిమా మరి దాటుతుందా దాటదా చెక్ చేసుకుందాం. సేమ్ సినారియో వచ్చేసి అప్పట్లో కూడా వచ్చింది. సో ఆ మూవీ అప్పట్లో 28 CR తో ఇండస్ట్రీ హిట్ అయితే, మనకి తర్వాత మనకి పోకిరి మూవీ రిలీజ్ అయ్యి ఈ రికార్డ్ ని బ్రేక్ చేసి 37 CR కలెక్ట్ చేసి ఇండస్ట్రీ హిట్ అయింది అనమాట. సో ఇప్పుడు మనకి మురారి మొన్న 8 CR కలెక్ట్ చేసింది. సో ఇప్పుడు ఇంద్రా మూవీ మనకి ఇప్పుడు ఎంత కలెక్ట్ చేసి మనకి ఎంత మరి మురారిని దాటేస్తుంది అని చెప్పేసి అనుకుంటున్నా. ఎందుకంటే లాంగ్ రన్ ఉంది కాబట్టి 4-5 days వరకు. సో లెట్స్ సీ వాట్ విల్ హ్యాపెన్. అండ్ ఈ వీడియోకి ఇంత ఫ్రెండ్స్, అండ్ ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.